ప్రియమైన సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. నేను వాక్యం చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఒక మాట తారసపడింది. ఆ మాట ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. ఈ సందర్భం ఏంటంటే, ఒక యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు తన ప్రయాణంలో అలసిపోయి నీళ్ళ కోసం ఆ బావి దగ్గర నిల్చున్నప్పుడు ఆ సమరయ స్త్రీ అనేది నీళ్లు తోడుకోవడానికి వస్తుంది. ఈ సందర్భం మనకందరికి తెలిసిందే కదండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది మతోన్మాదంతో చెలరేగిపోతున్న వాళ్ళు కానీ, చాలామంది దేవునిపై విశ్వం చల్లాలని అనుకునే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నేనే దేవుడునని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ 26వ వచనం, 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం చూడగలిగితే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పును. పైన 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని చెప్పాడంట. అయితే ఆ సమరయ స్త్రీ ఆయన ప్రత్యక్షంగా చూసి ఆయనతో సంభాషించి ఆయన మాటలు గ్రహించి ఆయనే మెస్సియని, ఆయనే దేవుడని, ఆయనే లోకరక్షకుడని ఆ 24వ అధ్యాయము అంతట్లో క్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించుటకు లోకరక్షకుడిగా తండ్రితో ఉన్న ఆ బంధాన్ని విడనాడి ఈ లోకానికి వచ్చాడని ఆ అధ్యాయం మొత్తం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్నది ఇక్కడ తెలుస్తుంది. యేసుక్రీస్తు లోకాన్ని రక్షించడానికి, పాపంలో పడి ఉన్న ప్రతి ఒక్కరిని తన స్వరక్తం చేత, తన పరిశుద్ధత చేత రక్షించి వారిని నిత్యజీవానికి చేర్చాలన్నదే ఆయన ఉద్దేశం. యేసుక్రీస్తుని నిజమైన దేవుడని నమ్మాలి. ఎలా నమ్మాలంటే వాక్యం ద్వారాగా నమ్మాలి. అది చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్తున్నా కానీ మనం దాన్ని విశ్వసించి అంగీకరిస్తే దేవుడు మనకు గొప్ప పరలోక రాజ్యాన్ని అన్నది, నిత్య జీవము అనేది మనకి అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదవండి, వాక్యం వినండి. అది ఎవరు చెప్తున్నా విని నేర్చుకుని ఆ యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచితే మనం నిత్య జీవానికి అనేది చేరతాం. కనుక గమనించి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన మాత్రమే లోక పాపాల నుండి మనల్ని రక్షించగలడని ప్రతి ఒక్కరూ విశ్వసించాలని ప్రేమతో తెలియజేస్తున్నానండి.